హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ జీరా రైస్ అండ్ గ్రీన్ చికెన్ ఫ్రై చేసుకుందాం. అంతేకాదండి, ఇది కేరళలో ఈ భోజనం చాలా స్పెషల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఆహా అనాల్సిందే. ఇక మొదలెడదామా? ముందుగా 1 కేజీ ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 7-8 ఘాటైన పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు లేత కొత్తిమీర, 4 రెబ్బల కరివేపాకు వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ముక్కలో నీళ్ళు మొత్తం దిగిపోయాక కొంచెం ఉప్పు వేసి ఈ పేస్ట్ మొత్తం వేసుకుని ముక్కలకు బాగా పట్టించాలి. బాగా పట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక 100 గ్రాముల నెయ్యి వేసుకుందాం. నెయ్యి మాత్రమే వాడాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇందులో 2 బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 5 యాలక్కాయలు, 10 లవంగాలు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర, గుప్పెడు జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటు గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 10 నుండి 15 పచ్చిమిర్చి వేసుకొని కలుపుతూ మగ్గే వరకు వేపుకోవాలి. ఇందులో మనం కారం వాడం కాబట్టి పచ్చిమిర్చి ఆ మాత్రం వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకుందాం. ఇలా ఎసర పొగలతో పొంగుతూ ఉండగా బియ్యం వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద మూత పెట్టి వదిలేద్దాం. ముందుగా గ్రీన్ చికెన్ ఫ్రైలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కోసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఇనుప కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకుందాం. ఇవి వేగేలోపు జీరా రైస్ ఒకసారి చూసుకుందాం. ఆహా, మెతుకుగా విడిపోయి మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు తక్కువ మంట మీద వదిలేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు 60% వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. మసాలా వేగాక చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇలా నూనె పైకి తేలాక వేయించిన ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుని మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టుకుందాం. పది నిమిషాల తర్వాత ముక్కల్లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని 7-8 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం.
ఇప్పుడు ఒకసారి మూత తీసి 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. నీరు మొత్తం ఇంకిపోయి నూనె పైకి వచ్చే వరకు అడుగు పట్టకుండా వేపుకుందాం. ఇనుప కళాయి అని ఎందుకు చెప్పాను అంటే, మనం ఒరిజినల్‌గా ఫ్రై అంటే రెస్టారెంట్‌లో కానీ, ఫంక్షన్‌లో కానీ ఇలాంటి ఇనుప కళాయిలోనే చేస్తారు. ఇలాంటి మంచి ఫ్రై కావాలంటే అది ఇనుప కళాయిలోనే అవుతుంది. తొంభై శాతం ఫ్రై అయ్యాక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అలా చల్లుకొని కలుపుకుందాం. ఏ ఫ్రైలో అయినా కొబ్బరి పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండోయ్. ఇంకా ఆఖరిగా ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి చల్లుకొని 1 నిమిషం కలుపుకొని 2 రెబ్బల కరివేపాకు చల్లుకుంటే మన గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సండే మీరు కూడా ట్రై చేయండి ఇలా. చాలా బాగుంటుంది. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.